రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు ఆర్థిక పరిపుష్టిని సాధించాలని ఆప్కబ్ వైస్ చైర్మన్ కె రంగారావు అన్నారు. ఏలేశ్వరం మండలం జడ్డంగి అన్నవరం ఏలేరు జలాశయంలోని 4,40,000 చేప పిల్లలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ ఏలేరు జలాశయం 5,936 హెక్టార్ల విస్తీర్ణంతో 5 మండలాలకు విస్తరించి ఉందన్నారు. దీని క్యాచ్మెంట్ ఏరియా 2,23,200 హెక్టార్ల వైశాల్యం కలిగి ఉందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా బీసీ మత్స్యకారులకు 40% సబ్సిడీతో 4,40,000 మేలుజాతి నాణ్యమైన కడ్ల రాగడి బ్రగాల వంటి చేప పిల్లలను విడుదల చేయడం జరిగిందన్నారు. ఈ చేప పిల్లల విడుదలతో మత్స్యకారులకు మత్స్య సంపదని సమకూర్చడం ద్వారా వారి ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వం తోడ్పడుతుందన్నారు. ఏలూరు ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 400 మంది అనుమతి పొందిన మత్స్యకార కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయన్నారు. ఏలేరు జలాశయం పరిసర ప్రాంతాలకు మంచి నాణ్యమైన ప్రోటీన్లు అధికంగా గల సిద్ధంగా పెరిగే చేప పిల్లలను ఆహారంగా అందించవచ్చని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక మత్స్యశాఖ ఇన్స్పెక్టర్ రాజేంద్ర కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై జిల్లా మత్స్యశాఖ అధికారి మత్స్యకారులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఆటోలు, వ్యాన్లు, మోపెడ్ బళ్లు వంటి వాహనాలను సబ్సిడీపై పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏలేరు ప్రాజెక్టు అభివృద్ధి కమిటీ చైర్మన్ బసవ వీరబాబు, మండల పరిషత్ అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి, ఉపాధ్యక్షులు చిక్కల రాజ్యలక్ష్మి లక్ష్మణరావు, తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు పసల సూరిబాబు, సీనియర్ నాయకులు అలకరాజు, నూకతాటి ఈశ్వరరావు, పెంటపాడు శ్రీధర్, ఎస్వీవి శ్రీను, సూదిబాబులు, పెంటకోట సతీబాబు, ప్రత్యేక పర్యవేక్షణ అధికారి నాగయ్య, ఏడి లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఒక దృష్టి ఉంది. మరి దాని మీద ఈ 2 గ్రామాల్లో ఉన్న మత్స్యకారులందరికీ కూడా ఇప్పుడు మరి ముందుంటూ మీకు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మరి శాసనసభ్యుల వారు మీ పట్ల అమితమైన ప్రేమతో ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మరి మన జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఆప్కబ్ వైస్ చైర్మన్గా ఉన్నారు కాబట్టి మరి మా మత్స్యకారులందరికీ కూడా మీరు మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి వీళ్ళందరి పట్ల కూడా మీరు ప్రేమతో వ్యవహరించాలని చెప్పి మరి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు జరిగింది. అంతేకాకుండా సార్ చెప్పినట్టుగా మొన్నే మధ్యన నేను జనవరి 7వ తారీఖున ఈ యొక్క ఆప్కాప్ బాడీ ఎలక్షన్ జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కడప వాస్తవులకి బెస్త కమ్యూనిటీకి చైర్మన్ ఇవ్వటం, అదేవిధంగా మన కాకినాడ సభ్యులు జిల్లా కలెక్టర్ వారు 30 లక్షలు ఆల్రెడీ 6 నెలల ముందు గతంలో ఇప్పుడు ఎవరో వదలలేదు. ఎమ్మెల్యే సలహాతో తీసుకుని 30 లక్షలు ఆల్రెడీ వాళ్ళు వదలడం జరిగింది. అది కూడా చూసి మీ అందరికీ చాలా ఉపయోగకరమైన పని. స్కీముల కోసం ఆయన చెప్పారు, సబ్సిడీ స్కీమ్స్ కోసం. అది మీరు ఏ ఇయర్ మోటివేట్ చేసి అందరినీ స్పెసిఫిక్ వీళ్ళందరినీ ఏదైనా సహకారం కావాల్సి ఎంపీపీ గారిని, ఎమ్మెల్యే గారిని మీరు ఏమైనా పెడతారు. వాళ్ళ స్కీమ్ తక్కువ వచ్చినా కూడా దాన్ని పెంచడానికి కూడా సహకారం నాకు చేసుకుంటారు ఎమ్మెల్యే. అది మోటివేట్ చేసి బాధ్యత మీలో ఉండాలని చెప్తున్నాను. ఈ కార్యక్రమం అబ్జర్వర్ కింద ఏదైతే మన విజయవాడలో ఉందో ఆఫీసు ఇక్కడి నుంచి కూడా మన నాగరాజు గారు రావటం, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కూటమి నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా పాత్రికేయుల వారికి, మీడియా వారికి, మన సోదరులు మత్స్యకారుల సోదరులు సార్ చెప్పారు. ఇప్పుడు మత్స్యకారులకి ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుంది. ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం మనం ఏం కట్టవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం షేర్ వైజ్గా కట్టే పథకం. ఈ పథకంలో ఏట చేసుకునే మత్స్యకారులే కాకుండా వ్యాపారస్తులు, ఈ పరిశ్రమ మీద ఆధారపడినటువంటి ఎవరైతే మత్స్య పరిశ్రమ మీద ఆధారపడి జీవించే మత్స్యకారులు, మహిళలు అవనివ్వండి, మత్స్యకారులు అవనివ్వండి, ఇతర